దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. అన్న సినిమా చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. బాగుందన్న, బాగుంది అంటే ఓకే, బాగుంది సినిమా అయితే బాగుంది, ఓవరాల్గా బాగుంది సినిమా. సూపర్ అన్న, సూపర్ బాగుంది 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 సూపర్ ఉందన్న, బాగుందన్న సూపర్ 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 వేస్ట్ సూపర్ సూపర్ అన్న, సూపర్ అన్న. హైలైట్ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ అన్న, అంతకు మించిది సూపర్. అది వెయిట్ చేయాలి. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. బాగుంది, బాగానే ఉందన్న. సినిమా బాగుంది. బాగుందన్న, బాగుంది. సెకండ్ హాఫ్ స్లో, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ గ్రాఫిక్స్ అనేది బాగోలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ జ్యోతి కృష్ణ అంత సరిగా తీయలేదు సెకండ్ హాఫ్. పవన్ కళ్యాణ్ యాక్షన్ కోసం చూడొచ్చు, పర్లేదు బ్రో. వచ్చిన 4 సీన్లు అయినా కొంచెం కేవలం వన్ మెన్ షో పవన్ కళ్యాణ్. గ్రాఫిక్స్ స్లో ఉంది కానీ అంతేం బాగలేదు బ్రో. గ్రాఫిక్స్ అనేది నార్మల్గా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ 25 మినిట్స్ అంత ఎక్స్పెక్ట్ అయితే ఏం లేదు. సినిమా బాగుంది బ్రో, చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ కొంచెం తేడా వచ్చింది. కానీ యాక్చువల్లీ సెకండ్ హాఫే బాగుంది ఫస్ట్ హాఫ్ కన్నా. కానీ నాకు డౌట్ ఏంటంటే నిధి అగ్రవాల్ హీరోయిన్ ఉంది కదా బ్రో, ఆ 12 రాళ్ళ కోసం కొట్టడం ఏంది బ్రో పవన్ కళ్యాణ్ అన్నాను. అది చాలా కొంచెం నాకు డైరెక్షన్ బాగుంది బ్రో. అవునవును, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే బాగుంది, కానీ విఎఫ్ఎక్స్ కొంచెం దెబ్బతింది అంతే. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే బాగుంది ఆల్మోస్ట్. ఓకే బ్రో, సినిమా అయితే ఇట్టే. చాలా బాగుంది బ్రో, సినిమా కిర్రాక్ ఉంది. అస్సలు పవన్ కళ్యాణ్తో సినిమా చేసిన, సినిమాలో కూడా వర్క్ చేసిన కాబట్టి కిర్రాక్ ఉంది సినిమా, బాగుంది. రెండింటికి పనికి వస్తాడు మనోడు, అసలు తగ్గేదే లేదు, అర్థమైందా? ఎక్కడైనా కూడా హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా బాగుంది సినిమా. ఇది 3వ సారి మేము చూడడం, కానీ చాలా బాగుంది సినిమా. కిర్రాక్ ఉంది బ్రో. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ బ్రో. తొందరలో రావాలి హిట్, మళ్ళీ ఉద్దా పగిలిపోద్ది. బాగుందన్న, బాగుంది, సూపర్ ఉంది. హీరోయిన్ కూడా సూపర్ ఉంది యాక్టింగ్. అయినా బాగుందన్న సినిమా. అన్న రాజకీయాల పనికి వస్తాడు, సినిమాలో పనికి వస్తాడు అన్న. ఇది కూడా బాగుంది, పార్ట్ 2 కూడా వెయిటింగ్. సినిమా ఓవరాల్గా ఏం నచ్చింది? యాక్టింగ్ బాగుందన్న, మంచిగా ఉంది. యాక్టింగ్ మంచిగా ఉంది, రాజకీయ పరంగానే కూడా మంచిగా ఉంది. బోరింగ్ ఏం లేదన్న, సూపర్ ఉంది. బోరింగ్ అన్న అన్ని సినిమాలు ఉంటాయి అన్న, ఎఫెక్ట్స్ అన్న గ్రాఫిక్స్ అన్న కూడా. పవన్ కళ్యాణ్ బాగుంటుంది అన్న, పవన్ కళ్యాణ్ బాగుంటుంది. వెంటాస్టిక్ అన్న, వండర్ఫుల్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా ఒకసారి ఈజీగా చూడొచ్చు అండి, ఎవరైనా ప్రేక్షకులందరూ కూడా ఒకసారి ఈజీగా చూడొచ్చు. మన తెలుగుదనాన్ని, మన సాంప్రదాయాన్ని మంచిగా చూపించాడు సినిమాలో. యాక్టింగ్ పవర్ఫుల్గా ఉందండి, పవర్ఫుల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్గా అనిపించింది. అయినా ఓవరాల్గా బాగుంది. రెండిట్లో ఆయనకు తిరుగులేదండి, తిరుగులేని హీరో, తిరుగులేని హీరో ఆయనకేందండి. బాగుందన్న, అంతా నచ్చిందన్న. హీరోయిన్ నచ్చిందన్న. ఓకే, అందరిదో ఓకే. దొబ్బిని గుర్రాలే అనుకున్నాం, డౌట్ వచ్చింది గుర్రాలే కాదా అని. సెకండ్ హాఫ్లో గుర్రాలే మనం అనుకోలే. గాడిదలు ఇంకా యాక్టింగ్ అంటే సూపర్, యాక్టింగ్ సూపర్ వేసారు. ఏమో ఇంకేమైనా ఉంటుంది అనుకున్నా, ఇంకేం లేదా కానీ లేకుండా అయిపోయింది ఆఖరికి. అవన్నీ మనకి ఎందుకన్నా, వాళ్ళ పని మనం చేసుకుంటాం. 50 రూపాయలు టికెట్ కోసం వచ్చి చూసినాం, సినిమా అయిపోయింది. వాళ్ళు ఏం చేసుకుంటాం, వాళ్ళకి ఎందుకు, మనకేం రూపాయి ఇస్తారో ఇయర్గా, అంతేగా, ఏదో పన్న అంతే. నేనా
10కి 10 అంటానా 10 కాదన్నా 100 ఇచ్చినామన్నా 300 ఇచ్చినామన్నా ముగ్గురం 10కి 10 ఏంది 300 ఇచ్చినామన్నా 300 ఇచ్చినామన్నా సినిమాకి 10కి 10 కాదు 300 ఇచ్చినాం మా కంట్రిబ్యూషన్ అదేనా 300 ఎలా ఉంది సినిమా? బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నచ్చిందా, హీరోయిన్ నచ్చిందా? పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నచ్చింది. ఏం పవన్ కళ్యాణ్ స్టైల్ అంటే పవన్ మరి 2 సంవత్సరాలు గ్యాప్ తర్వాత వచ్చింది కదా పవన్ కళ్యాణ్. మరి యాక్టింగ్ లో డిఫరెన్స్ ఉన్నాయా లేకపోతే ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఆయన ఎప్పుడు పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఆయన మరి రాజకీయాల్లో పనికి వస్తారా సినిమాలకు పవన్ కళ్యాణ్? ఆయన రెండిట్లో పనికి వస్తాడు. అది వేరు ఇది వేరు కదా. అతను ప్రొఫెషన్ వేరు ఇది వేరు, రెండిట్లో పనికి వస్తాడు. కొంతమంది పొలిటీషియన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పనికి వస్తారు, పొలిటీషియన్ అది వేరు, ఎవరిది వాళ్ళకుండే. ఇప్పుడు నా అభిప్రాయం నాది, వీళ్ళ అభిప్రాయం వీళ్ళది, అంతే. నా అభిప్రాయం ప్రకారం రెండిట్లో పనికి వస్తాడు, ఎందుకంటే నా హీరో కాబట్టి. జై పవర్ స్టార్ అంటే మేము. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఓకే ఓకే, పవర్ స్టార్కి తగ్గట్టు ఇచ్చింది ఆమె కూడా, పర్లేదు. అంటే నెక్స్ట్ పార్ట్ 2 కూడా అంటున్నారు కదా, దానికోసం వెయిటింగ్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. మొత్తంగా సినిమా అయితే సూపర్ హిట్, డూపర్ హిట్ అన్న. 3 షోలు కంటిన్యూ చూస్తున్నాం, ఏం చేయమన్నాము. 3 షోలు కంటిన్యూ అన్న, సూపర్ డూపర్ హిట్. జై పవర్ స్టార్. 10కి 10 ఇస్తాం, 100కి 100 ఇవ్వడం, 100 200 ఇస్తాం. లేదు, జై పవర్ స్టార్. ఓకే అన్న. జై జనసేన అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ కూకట్పల్లి. ఎలా ఉంది సినిమా? బాగుందన్న. అంటే పవన్ కళ్యాణ్ గారితో మంచి గ్రాండియర్గా తీద్దాం అనుకున్నారు. రాజకీయాల దృష్ట్యా ఆయన ఏంటంటే టైమింగ్స్ అవి సరిగ్గా సెట్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే సినిమా అంతా ముందే షూట్ చేసుకొని ఆయన ఎక్కడెక్కడ కావాలో అలాంటి ప్లేసుల్లో కొద్ది తక్కువ టైంలోనే షూట్ చేసి పెట్టుకున్నట్టు. అంటే అందుకనే చాలామంది ఏంటంటే మనకి అదే విఎఫ్ఎక్స్ బాగాలేదు, గ్రాఫిక్స్ బాగాలేదు అని చెప్తున్నారు. అదే ఆయన మన అల్లు అర్జున్ పుష్ప 2 అండ్ బాహుబలి అలా ఆయన టైం కేటాయించుంటే చాలా అద్భుతంగా వచ్చేది ఇంకా సినిమా. ఆయన టైం లేదు, అటు ఇటు 2 చేసుకోవాలి కదా. 2 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ థియేటర్లోకి వచ్చారు కదా, గతంలో ఉన్న యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏం లేదు, బాగా చేశారు. యాక్టింగ్ పరంగా నో ప్రాబ్లం, దట్ ఈస్ ఫైన్. ఆయన బాగా చేశారు. అంటే మూవీ డైరెక్టర్ 2 డైరెక్టర్లు మారారు కదా, ఆ డైరెక్షన్లో ఏమైనా డిఫరెన్స్ కనబడుతున్నాయి? ఆ డైరెక్షన్లో అంటే కనిపిస్తుందన్న. నాకైతే క్రిష్ అయితే పూర్తిగా చేసి ఉంటే బాగుండేది. క్రిష్ లేడు కదా, నాకైతే డిసప్పాయింటింగ్గా ఉంది. క్రిష్ పూర్తిగా చేసి ఉంటే మనకి ఆ సినిమా ఉంది కదా గౌతమిపుత్ర శాతకర్ణి, ఆ లెవెల్లో వచ్చేది. ఇంకా 5 సంవత్సరాల టైం దొరికింది కాబట్టి ఇంకా బాగా చేసేటాడు ఆయన. అంటే ఈ స్టోరీ ప్రముఖ తెలంగాణలో ఒక పోరాట ఎదురు స్టోరీ అని అన్నారు బయట, దాని గురించి సంబంధించి ఏమైనా ఉన్నాయా? అంటే ముందే చెప్పారు కదా, ఎవరికి సంబంధించింది కాదు, ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ అని. సో ఏంటంటే పెద్దగా ఏం అనిపించలేదు, ఏమో ఉంటే ఉండొచ్చు, మేమంత అబ్జర్వ్ చేయలేదు. మేము హీరోయిజాన్నే చూసాం ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి. సో ఫైనల్గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు 10కు? రేటింగ్ అంటే నేను సినిమా తీస్తే నేను రేటింగ్ ఇచ్చుకుంటాను, బాగుండదు. ఇప్పుడు వాళ్ళు కష్టపడి తీసిళ్ళు, మనం ఒక మామూలు మొబైల్లో ఒక వీడియో తీయాలంటేనే, దాన్ని ఎడిట్ చేయాలంటేనే కింద మీద పడుతూ ఉంటాం. ఏం రేటింగ్ ఇస్తాం? రివ్యూలు కానీ రేటింగ్లు కానీ ఇవ్వడం సరైన పద్ధతి కాదు. ఏంటంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడతారు, సంవత్సరాలు కష్టపడతారు. రివ్యూ రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సినిమా బాగా తీశారు, ఒకసారి చూడొచ్చు, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు ఒకసారి. బాగుందా, సూపర్ ఉందా, కేక ఉందా? బాగుందండి, బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉందని కూడా అనొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీతో ఇలాంటి సినిమాలు ఫ్యామిలీతో చూడొచ్చు అన్నట్టు అలాగా. For more updates, please subscribe Dutta Media.